హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అయితే నేను మొన్న మనం అనుకున్నాం. అయితే నా నా ఛానల్లో నేనన్నా రేంజ్ బౌండ్ అంటే సైడ్ వేస్ మార్కెట్ నడుస్తుంది అన్నా. సో ఎందుకు అన్నా అంటే నేను ఎందుకన్నా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మార్కెట్ ఇలా ఫాలో అయింది, ఇలా రీట్రేస్ వెళ్ళి రావాలి. ఓకే, ఇది మన కాన్సెప్ట్. మనం ఏమనుకున్నాం, 1 minute ఫిబొనాచి తీసుకొని దాంట్లో 50% మార్క్ చేసుకొని 50%లో రిట్రేస్ వచ్చినాక మనం బయింగ్ అయినా సెల్లింగ్ అయినా అంటే కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా వెళ్ళాలి. రైట్, ఓకే ఓకే మనం అనుకున్నట్టుగా 50% వచ్చింది. చూడండి, ఇలా వచ్చింది. 50% రాకుండా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీట్రేస్ రావాలి కదా, రీట్రేస్ రాకుండా మళ్ళీ 50% బ్రేక్అవుట్ అయింది. సరే ఓకే, టీకే, అక్కడ కూడా బ్రేక్అవుట్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక 3-4 క్యాండిల్స్ కంటిన్యూస్గా ఉంటాయో, అంటే 3-4 క్యాండిల్స్ 5 minutes మీరు చూడండి, 5 minutesలో ఈ రేంజ్లో ఈ 1 minute రేంజ్లో ఉంటే మనము ఆ రోజు ట్రేడ్ తీసుకోకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే అది రేంజ్ బౌండ్ అంటే సైడ్ వేస్ నడుస్తుంది. తర్వాత ఇప్పుడు 12 o'clockకి 3 o'clock బ్రేకప్ ఏదో ఒకటి జరుగుతుంది, సంథింగ్. అక్కడ దాకా మనము దాని మీద ట్రేడింగ్ మీద కూర్చోలేము. అది చాలా మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సరే ఈ కాన్సెప్ట్ పక్క పెట్టేద్దాం. నేను ఇంతకుముందు రీల్స్ చూస్తుంటే ఒక అతను ఏమన్నంటే మిస్టేక్స్ లేకుండా ట్రేడింగ్ చేయాలని అంటున్నాడు. మిస్టేక్స్ లేకుండా ట్రేడింగ్ చేయాలంట. సార్, ఇది ట్రేడింగ్ సార్. ట్రేడింగ్లో మిస్టేక్స్ లేకుండా ట్రేడింగ్ చేయలేం. స్టాప్ లాస్ హిట్ కాకుండా ట్రేడింగ్ చేయలేం. లాస్ లేకుండా ట్రేడింగ్ చేయలేం. కాకపోతే మ్యాక్సిమం ప్రాఫిట్ సైడ్ ఉండాలి. ఒక స్టాప్ లాస్ కొన్ని హిట్ అయినా నో ప్రాబ్లం. అంటే ఒక 5 ట్రేడ్స్లో 2-3 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం. కాకపోతే అది మన లక్ మీద కూడా కొంచెం డిపెండబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మిస్టేక్స్ లేకుండా ట్రేడ్ ఎలా చేస్తాడో నాకు కూడా తెలియదు, చూడాలి. ఇది కూడా ఒక రీల్ చూసాను కాబట్టి ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.